నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. నా పేరు కె సూర్యం, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రైతాంగం అష్టకష్టాల్లో ఉంది. శ్రమ చేసి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. పండించిన ధాన్యాన్ని సరుకులుగా మార్చే కార్మిక వర్గానికి సరైన వేతనాలు లేవు. కనుక కార్మిక వర్గం రైతాంగం కలిసి ఈనాడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పిలుపు ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 14వ తారీఖు నాడు కేంద్ర కార్మిక సంఘాలు ఎస్కేఎం రైతు వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో నవంబర్ 27 4 సంవత్సరాల కిందట 3 రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించి విజయం సాధించిన రైతాంగం మనందరి కళ్ళ ముందర ఉంది. కానీ ఇప్పటిదాకా కూడా ఎంఎస్పీని ప్రభుత్వం ప్రకటిస్తానని హామీ ఇచ్చి ఆ హామీని విరమర్చింది. అదేవిధంగా కార్మిక వర్గానికి సంబంధించిన 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చింది. అది కార్మిక వర్గానికి కష్టాలు తెచ్చిపెట్టేదే. సమ్మెకు పైన ఉక్కుపాదం మోపిండ్రు, కార్మిక సంఘాల మీద ఉక్కుపాదం మోపిండ్రు, వేతనాల సవరణ విషయంలో సరైన మార్గదర్శకత్వం లేదు. కనుక ఇవన్నీ 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి తగిన లాభకరమైన లేబర్ కోడ్లు కావవి. గతంలో ఉన్న చట్టాలను కార్మిక వర్గానికి మెరుగ్గా సవరించాల్సింది పోయి అడ్డగోలిగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిండ్రు. దీనికి వ్యతిరేకంగా రైతాంగానికి గిట్టుబాటు ధర ఎంఎస్పీ కావాలన్న దాని కొరకు ఈ 2 డిమాండ్లే కాక రైతాంగానికి, కార్మిక వర్గానికి, ఇతర ప్రజానికానికి ఒక భద్రతైన జీవితాలు కల్పించాల్సిందిగా కోరుతూ దేశవ్యాప్తంగా నవంబర్ 26వ తారీఖు నాడు నిరసన, ఈ నెల 26వ తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని సంయుక్తంగా పిలిపించారు. ఆ పిలుపుని విజయవంతం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి, రైతాంగానికి కోరుతున్నాం. అందులో భాగంగా 18వ తారీఖు నాడు హైదరాబాద్ సుందరాయ విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు ఉంది. ఈ సదస్సులో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించి 26వ తారీఖు ప్రోగ్రాంను విజయవంతం కావడం కొరకు ప్రయత్నం చేస్తున్నాం. ఆ 18వ తారీఖు జరిగే సదస్సును విజయవంతం చేయాలి. 26వ తారీఖు జరిగే నిరసన కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాల్సిందిగా ఈ పోరాటాన్ని బలోపేతంగా ముందుకు తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని మెడలు ఉంచి ఎంఎస్పీని సాధించాలి. 4 లేబర్ కోడ్లు రద్దు చేయించాలి. కార్మిక వర్గానికి, ప్రజానికానికి తగిన భద్రతైన జీవితాలు వచ్చేటట్టు పోరాటానికి ఎక్కుపెట్టాలి. అటువంటి నిరసన దినంగా పాటించాల్సిందిగా ఈనాడు నిర్ణయించారు. దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న కార్మికులు 2.5 లక్షల మంది. ఎలాంటి భద్రత లేని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు. ఎక్కడ చూసినా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులని ప్రభుత్వం విపరీతంగా పెంచేసింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రంగాలంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెడుతుంది ఒక పక్క. అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగుల స్థానంలో టెంపరవరీ కార్మికులని, కాంట్రాక్ట్ కార్మికులను నియమించింది. విద్యుత్ రంగంలో, కరెంటు నిర్వహణ రంగంలో 23,000 మంది ఆర్టిజన్ వర్కర్లు, 40,000 మంది పర్మనెంట్ వర్కర్లు. పర్మనెంట్ వర్కర్ల యొక్క జీతభత్యాలు 1,00,000, 1,50,000, 2 లక్షలు. ఆర్టిజన్ కార్మికులు, అదే పని నిర్వహించే ఆర్టిజన్ కార్మికులకు 30 నుంచి 32,000 రూపాయలు, 40,000 లోపు వేతనం వస్తుంది. 23,000 మంది ఆర్టిజన్ వర్కర్ల కోరిక ఏమిటంటే మాకు సర్వీస్ రూల్స్ వర్తించాలి. ఎలక్ట్రికల్ బోర్డులో ఉండే రూల్స్ను మా ఆర్టిజన్లకు, మేము కూడా విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కార్మికులను కనుక విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు, ఇతర గ్యాంగ్మెన్ వర్కర్లు మాకు సర్వీస్ రూల్స్, ఎలక్ట్రికల్ బోర్డు సర్వీస్ రూల్స్ మాకు వర్తించాలి అన్న డిమాండ్ చేస్తున్నారు ఒక పక్క. అదేవిధంగా మున్సిపల్ రంగంలో ఎంత వేతనాలు ఇస్తున్నారు? ఈనాడు మొత్తం గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండడానికి కావాల్సిన, గ్రామాలు పరిశుభ్రంగా కావాల్సిన గ్రామ పంచాయతీ కార్మికులు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండడానికి పట్టణ కార్మికుల, మున్సిపల్ కార్మికుల యొక్క శుభ్రత వలన గత ప్రభుత్వాలు అనేక అవార్డులు తీసుకున్నది. కానీ ఆ కార్మిక వర్గం ఏమాత్రం భద్రత లేని గ్రామ పంచాయతీ కార్మికులు 9,500 ఎలా జీవించాలి? జీవించడమే కష్టమైన విషయం. మున్సిపల్ కార్మికులకు అవుట్సోర్సింగ్ జీవో 60ని అమలు చేస్తున్నారు. అది కూడా కేవలం 15,000, 16,000 రూపాయలు మాత్రమే అందుతున్నది. ఈ చాలీచాలని జీతాలతో వాళ్ళు జీవించడం కష్టకాలంగా మారింది. అదేవిధంగా మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు 10-11,000. కాంట్రాక్ట్ వర్కర్స్ జీవో కూడా అమలు కాని దౌర్భాగ్యం. వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్లు. ఆ మిషన్ భగీరథలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లకు కాంట్రాక్ట్ వర్కర్స్ జీవో వర్తించదు.
కేవలం 11,000 వర్తిస్తుంది. కాంట్రాక్ట్ వర్కర్స్ జీవో 16,000 ఉంది. అంటే జీవోలు కూడా అమలు కాని దౌర్భాగ్యం రాష్ట్రంలో కొనసాగుతుంది. గత ప్రభుత్వాలు 10 ఏళ్ళుగా ఏమీ చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు పరిస్థితి ఈనాడు కొనసాగుతుంది. ఆ రకంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇస్తామని అన్నది సుప్రీంకోర్టు. ఎంతమందికి గ్రాట్యుటీ చెల్లించారు? అంగన్వాడీలో ప్రావిడెంట్ ఫండ్ ఎందుకు అమలు చేయరు? ఆశా వర్కర్లకు ప్రావిడెంట్ ఫండ్ ఎందుకు అమలు చేయరు? ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయాలంటే కేవలం 20 మంది కార్మికులు ఉంటే పిఎఫ్ అమలు చేయాలి. ఎందుకు 20 మంది కార్మికుల కంటే ఎక్కువ మంది పనిచేస్తున్న అంగన్వాడీలకు, ఆశాలకు ఎందుకు ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయడం లేదు? కేజీబీలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి అమలు కావడం లేదు. ఈఎస్ఐలు, పిఎఫ్లు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న, రాష్ట్రంలో యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు చట్టబద్ధమైన వేతనం లేదు, చట్టబద్ధమైన హక్కులు లేవు. దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిపోయింది. 1926లో ట్రేడ్ యూనియన్ చట్టం నిర్మాణం వచ్చింది. 26లో వచ్చిన ట్రేడ్ యూనియన్ నిర్మించుకోండి అని చట్టం తీసుకొస్తే 2024 నాడు సామ్సంగ్ కంపెనీలో యూనియన్ పెడితేనే, చెన్నైలో యూనియన్ పెడితేనే ఆ కార్మికులని టర్మినేషన్ చేసింది ప్రభుత్వం. సామ్సంగ్ కంపెనీ ఆ ప్రభుత్వానికి అండగా నిలబడింది, ఆ యొక్క కంపెనీకి అండగా నిలబడింది ప్రభుత్వం. ఏమిటి దౌర్భాగ్యం? 26లో వచ్చిన చట్టం కూడా అమలు కావడం లేదంటే దేశంలో ప్రజాస్వామిక హక్కులు అమలు కావడం లేదని మేము కోరుతున్నాం. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం ఆ అమలు చేయడం కొరకు కార్మిక వర్గం వీధుల్లోకి రావాలి. రైతాంగం ఎలా పోరాడిందో, సంవత్సరం పాటు ఢిల్లీ నగరం నడిబొడ్డుల్లో 4 సెంటర్లో వాళ్ళు నిరవధిక పోరాటం చేసినారో అలాంటి పోరాటాన్ని కార్మిక వర్గం ఎక్కుపెట్టాలి. అలాంటి పోరాటానికి ముందుకు రావాల్సిందిగా మేము కోరుతున్నాం.